హీరో విజయ్ దేవరకొండ రష్మిక ఆన్ స్క్రీన్ పై హిట్ పేర్ గా క్రేజ్ అందుకున్నారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో నటించిన ఈ ఇద్దరు రెగ్యులర్ గా ఎప్పుడూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటారు. ఇక వీరిద్దరి ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. ఎప్పుడు మళ్ళీ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తారా అంటూ ఎదురు చూస్తుంటారు. అంతేకాదు ఇప్పుడు ఏకంగా లవ్ బర్డ్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. మరి విజయ్ రష్మికల లవ్ ఎపిసోడ్ ఎంతవరకు వచ్చింది, అందులో నిజమెంత? హ్యావ్ ఎ లుక్. హీరోగా విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రౌడీ స్టార్ ట్యాగ్ లైన్ భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నది మాత్రం అర్జున్ రెడ్డి సినిమాతోనే. అగ్రెసివ్ క్యారెక్టర్ లో తనదైన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత గీతా గోవిందం సినిమాలో కంప్లీట్ గా వేరియేషన్ చూపిస్తూ నటుడిగా ఇంప్రెస్ చేశాడు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రష్మిక కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఒకే సినిమాతో వీరికి హిట్ పేర్ గా క్రేజ్ వచ్చింది. గీతా గోవిందం సినిమా ఈ ఇద్దరి స్టార్స్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక ఈ మూవీ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్ మూవీ ఆశించినంత సక్సెస్ కాకపోయినా సినిమాలో విజయ్ రష్మికల పర్ఫార్మెన్స్, రొమాన్స్ అదిరిపోయిందనే పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ తర్వాత పర్సనల్ లైఫ్ లో కూడా ఈ ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారనే కథనాలు వచ్చాయి. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ ఇద్దరు కలిసి డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం ఎక్కువైంది. డియర్ కామ్రేడ్ సినిమా తర్వాత ఎవరి కెరీర్ లో వాళ్ళు సెపరేట్ గా బిజీగా ఉంటున్నా అప్పుడప్పుడు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ లవ్ లో ఉన్న విషయం ప్రచారంలో ఉంది. ఇక తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో రష్మిక కూడా తన మనసులో మాటను బయటకు చెప్తూనే ఉంది. రీసెంట్ గా పుష్ప 2 ఈవెంట్ లో తనకు కాబోయే వ్యక్తి ఎలా ఉంటాడో ఫ్యాన్స్ కి ఎక్కువ తెలుసంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చింది. పుష్ప 2 మూవీ ఈవెంట్ కు ముందు కూడా ఆనంద్ దేవరకొండ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఇలాగే హింట్ ఇచ్చింది రష్మిక. కొన్ని పర్సనల్ ప్రశ్నలంటూ రష్మికను ఆనంద్ అడగటం, మధ్యలో నువ్వు నా ఫ్యామిలీ అని అనటం, ఇష్టమైన కోస్టార్ ఎవరనే ప్రశ్నకు రౌడీ బాయ్ అంటూ తన సమాధానం చెప్తూ ఫ్యాన్స్ కు జోష్ ఇచ్చింది. మొత్తానికి రష్మిక విజయ్లు రిలేషన్ లో ఉన్నారనే విషయం అఫీషియల్ గా ఎక్కడ అనౌన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతూనే ఉంది. ఇవన్నీ తప్పుడు ప్రచారం అంటూ ఈ ఇద్దరు స్టార్స్ ఎక్కడా చెప్పలేదు. దీంతో వీరి మధ్య లవ్ నిజమే అనే వార్తలు ఎక్కువవుతున్నాయి. మరి ఇద్దరు స్టార్స్ ఎప్పుడు అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్తారా అంటూ ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.